తమిళనాడు తరలిస్తున్న 100 కేజీలకు పైగా గంజాయి దువ్వాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆగనంపూడి టోల్ ప్లాజా వద్ద కారులో తరలిస్తున్న లక్షలాది రూపాయల విలువ కలిగిన 135 కిలోల నిషేధిత డ్రై గంజాయితో పాటుగా ఆలివ్ ఆయిల్ను పట్టుకుని స్టేషన్కి తరలించారు. ఈ మేరకు దువ్వాడ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పూర్తి వివరాలు జోన్ 2 డీసీపీ మేరీ ప్రశాంత్ వివరించారు. అల్లూరు జిల్లా నుంచి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్న గంజాయిని ముందస్తు సమాచారం మేరకు పట్టుకోవడం జరిగిందన్నారు. గంజాయితో పాటుగా రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. చెకింగ్ లో ఒక విశాఖపట్నం నుంచి అనకాపల్లి సైడ్ వెళ్తున్న ఒక వెహికల్ ని చెక్ చేయగా ఇద్దరు ఉన్నారు. అందులో వాళ్ళని మనం అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన మేరకు ఆ వెహికల్ లో గంజాయి హ్యాష్ ఆయిల్ ఉన్నట్లు వాళ్ళు మనకి తెలియజెప్పారు. అదే మనం తనిఖీ చేసి నియర్లీ 2 కిలోల బరువు గల 67 బ్యాగ్స్ అంటే 135 కిలోల గంజాయి అప్రాక్సిమేట్ 20 లక్షల విలువ గల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ ఇద్దరిని ముద్దాయిల్ని రిమాండ్కి పెట్టడం జరిగింది. వీళ్ళలో ఒకరు ముద్దాయి దుర్గారావు అని గన్నవరం కృష్ణా జిల్లాకు చెందినతను, ఇంకొకతను శివరామకృష్ణ ముస్లూరు మండలం ఏలూరు. సో వీళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది. వీళ్ళ మీద పాత కేసులు ఏమన్నా ఉన్నాయో చూసి అవి కూడా తగిన చర్య తీసుకుంటాం.